అంతం ఆసన్నమైంది. ఏదో పెద్ద విధ్వంసం అతి త్వరలో జరగబోతుంది. అది వరల్డ్ వార్ 3 కావచ్చు, ఆర్ డైరెక్ట్గా న్యూక్లియర్ వార్ కూడా కావచ్చు. ఈ విషయాలు నేను ఊరికే చెప్పట్లేదు. లాస్ట్ వీక్ కొన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరిగాయి. వాటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీని గురించి మీరు ఎక్కడో అక్కడ వినే ఉంటారు. నాటో అంటే కొన్ని వెస్టర్న్ దేశాలు కలిపి ఏర్పాటు చేసుకున్న ఒక డిఫెన్స్ గ్రూప్. ఈ గ్రూప్లో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి. ఉదాహరణకి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా, యూరప్లోని ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఈ గ్రూప్లో ఉన్నాయి. మొత్తం 32 దేశాలు. ఈ గ్రూప్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నాటో రూల్స్ ప్రకారం ఈ గ్రూప్లోని ఏ దేశం పైన యుద్ధం జరిగినా ఈ అన్ని దేశాలపైన యుద్ధం జరిగినట్టు. ఉదాహరణకు చెప్తున్నాను, ఈ గ్రూప్లో ఒక దేశం పైన మనం అటాక్ చేస్తే నాటో రూల్స్ ప్రకారం ఈ అన్ని దేశాలపైన అటాక్ జరిగినట్టు. అప్పుడు ఈ 32 దేశాలు ఇంక్లూడింగ్ అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఇవన్నీ కలిసి మనపైన దాడి చేస్తాయి. ఈ గ్రూప్ని 1949లో ఏర్పాటు చేశారు. దీన్ని మేజర్గా యూరప్ దేశాల్ని రష్యా నుంచి కాపాడడానికి ఏర్పాటు చేశారు. మీ అందరికీ తెలుసు, గత 3 సంవత్సరాల నుంచి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరగడానికి ప్రధానమైన కారణం యుక్రెయిన్ ఈ నాటో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించడం. యుక్రెయిన్ దేశం నాటో గ్రూప్లో జాయిన్ అవుతుంది అని తెలిసిన వెంటనే రష్యా ముందు వార్నింగ్ ఇచ్చింది, మీరు నాటోలో జాయిన్ అవ్వడానికి మేము ఒప్పుకోము అని. ఎందుకంటే రష్యాకు బార్డర్లో ఉన్న కంట్రీ ఈ యుక్రెయిన్. రేపు నాటో గ్రూప్లో జాయిన్ అయితే అమెరికా చాలా ఈజీగా తమ అడ్వాన్స్ వెపన్స్ని, మిలిటరీని యుక్రెయిన్లో దింపి రష్యా బార్డర్లో నిలబెట్టగలదు. ఇది రష్యాకు అతిపెద్ద సవాలు. అమెరికన్ ఆర్మీ అండ్ అమెరికన్ వెపన్స్ రష్యా బార్డర్లో రావడం రష్యా సెక్యూరిటీని కాంప్రమైజ్ చేస్తుంది. అందుకే రష్యా యుక్రెయిన్కి ముందు వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా ఈ జెలెన్స్కీ వినకపోయేసరికి రష్యా యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ డేంజరస్ డెవలప్మెంట్ జరిగింది. రష్యాకు చెందిన కొన్ని డ్రోన్స్, దాదాపు 20 అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అవి యుక్రెయిన్ దేశం పైన దాడి చేస్తూ మెల్లగా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పోలాండ్ దేశ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయ్యాయి. పోలాండ్ దేశంలోకి రష్యా డ్రోన్స్ ఎంటర్ అయిన వెంటనే ఆ దేశం తమ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసింది. వెంటనే తమ దగ్గర ఉన్న F-16 ఫైటర్ జెట్లను పంపి ఆ డ్రోన్స్ని ఆకాశంలోనే పేల్చేసింది. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, ఆకాశంలోనే పేల్చేసింది కదా, ఇంకా ఇందులో ప్రమాదం ఏముంది అని. రష్యా గురించి తెలిసిన ఎవ్వరూ కూడా ఈ డ్రోన్స్ పోలాండ్లోకి రావడాన్ని లైట్ తీసుకోరు. ఎందుకంటే రష్యా ఏ పని చేసినా అన్ని విధాల ఆలోచించి ప్లాన్డ్గా చేస్తుంది. ఈ పోలాండ్ ఒక నాటో దేశం. నాటో దేశం పైన రష్యా తమ మిలిటరీ డ్రోన్స్ని పంపింది అంటే ఇది నాటో దేశాలన్నిటికీ ఒక వార్నింగ్ లాంటిది. ఇప్పుడు నాటో ఆర్టికల్ 4 యాక్టివేట్ అయ్యింది. ఇందులో నాటో దేశాలకు చెందిన లీడర్స్ అంతా కలిసి ఆర్టికల్ 5ని యాక్టివేట్ చేయాలా వద్దా అని డిసైడ్ అవుతారు. ఇఫ్ ఆర్టికల్ 5 యాక్టివేట్ అయితే నాటో దేశాలన్నీ కలిసి రష్యా పైన యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాయి. ఇది ప్రజెంట్ జరగడానికి దాదాపు 70% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రష్యాను ఈ డ్రోన్స్ గురించి అడిగినప్పుడు వాళ్ళు మిస్టేక్లో మా డ్రోన్స్ మీ దేశంలోకి వచ్చాయి, మీ దేశంలోకి మా డ్రోన్స్ని పంపాలి అనే ప్లాన్ మా దగ్గర లేదు అని చెప్పారు. కానీ ఈ విషయంలో రష్యాను నమ్మలేము. ఎందుకో తెలుసా, యుక్రెయిన్ పైన యుద్ధం చేసే ముందు కూడా రష్యాను చాలామంది జర్నలిస్టులు అడిగారు, మీరు యుక్రెయిన్ పైన దాడి చేస్తారా అని. అప్పుడు రష్యా ఏం చెప్పిందో తెలుసా, లేదు మాకు యుక్రెయిన్ పైన యుద్ధం చేయాలని లేదు అని చెప్పింది. కానీ అలా చెప్పిన 48 గంటల్లోనే రష్యా అతి భయంకరంగా యుక్రెయిన్ పైన యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు సేమ్ ఇలాంటి స్టేట్మెంటే రష్యా పోలాండ్ గురించి ఇస్తుంది. పోలాండ్ని మేము అటాక్ చేయాలి అనుకోవట్లేదు అని చెప్తుంది. కానీ యూరోపియన్ దేశాలు ఈసారి రష్యాను నమ్మేలాగా కనిపించట్లేదు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం యూరప్ దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. తమ వెపన్స్ని, ఎయిర్ ఫోర్స్ని, నేవీని యాక్టివేట్ చేసుకున్నాయి. దాదాపు ఒక వారం కింద అనుకుంటా ఫ్రాన్స్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. అక్కడి ప్రభుత్వం తమ దేశంలో ఉన్న అన్ని హాస్పిటల్స్కి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏమనో తెలుసా, ఎక్కువ మందిని ట్రీట్ చేసేలాగా హాస్పిటల్ కెపాసిటీని పెంచండి.
సడన్గా మీ దగ్గరికి వందల వేల మంది సైనికులు గాయపడి ట్రీట్మెంట్ కోసం వచ్చినా మీరు అందరినీ ట్రీట్ చేసేలాగా ఉండాలి. ఈవెన్ మన పక్క దేశపు అంటే ఇతర యూరప్ దేశపు సైనికులు వచ్చినా ట్రీట్ చేసే కెపాసిటీ ఉండేలాగా హాస్పిటల్స్ని రెడీ చేయండి అని ఆర్డర్ చేసింది. అంటే యూరప్ దేశాలకు ఆల్రెడీ తెలుసు ఏదో పెద్దది జరగబోతుంది, యుద్ధం రాబోతుంది అని. ఈ ట్రంప్ని చూస్తే నిజంగా నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే మనోడు పవర్లోకి రాకముందు నేను వచ్చిన వెంటనే అన్ని యుద్ధాల్ని ఆపేస్తాను అని చెప్పాడు. కానీ ఒక్క యుద్ధాన్ని కూడా ఆపలేకపోయాడు. మన ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని మనమే ఆపినప్పటికీ దాన్ని నేనే ఆపాను అంటూ క్రెడిట్ని తీసుకునే ప్రయత్నం చేశాడు తప్ప రియల్గా ఏ యుద్ధాన్ని ఆపలేకపోయాడు. ఇతను యుద్ధాన్ని ఆపకపోగా ఇప్పుడు మరిన్ని యుద్ధాలు జరగడానికి కారణమయ్యాడు. మొన్న రీసెంట్గానే వెనుజులాపై తమ నేవీ మొత్తాన్ని పంపి ఆ దేశాన్ని దాడి చేయడానికి రెడీగా ఉన్నాడు. అండ్ ఇటువైపు నాటో రష్యాతో యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలో ఇతను యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించాలి. కానీ ఇతని ఈగోని హర్ట్ చేశాము అని మన ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు. మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనకపోతే రష్యా దగ్గర డబ్బులు రావు, వాళ్ళు యుద్ధం చెయ్యరు అని ఇతను అనుకుంటున్నాడు. కానీ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికాకు అర్థం కాని విషయం ఏమిటంటే మన ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనకపోయినా రష్యాకు ఫరక్ పడదు. ఎందుకంటే రష్యా దగ్గర అతిపెద్ద ఆయిల్ బయర్ చైనాని ఈ ప్రపంచంలో ఎవడు బెదిరించలేడు, ఎవడు బ్లాక్మెయిల్ చేయలేడు. అందుకే వాళ్ళు కంటిన్యూగా రష్యా నుంచి ఆయిల్ కొంటూనే ఉంటారు. అండ్ రష్యా పైన ఎన్ని శాంక్షన్లు వేసినా ఆ దేశం తట్టుకొని నిలబడింది. మీరు నమ్మరు, రష్యా పైన అమెరికా అండ్ యూరప్ దేశాలు కలిసి దాదాపు 20,000 శాంక్షన్స్ వేశాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే, 20,000 శాంక్షన్లు. అయినా కూడా ఆ దేశం వాటిని తట్టుకొని నిలబడింది. ఇంకా రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ దేశంలో ఉన్న విదేశీ కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయాయి. ప్రజెంట్ రష్యాలో గూగుల్, యూట్యూబ్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఎక్స్ లాంటివి ఏ కంపెనీలు లేవు. అయినా కూడా ఆ దేశం సక్సెస్ఫుల్గా సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు ఈ రష్యా ఎలా మారింది అంటే తమ ఎకానమీని వార్ ఎకానమీగా మార్చుకున్నారు. ఒక దేశ ఎకానమీ వార్ ఎకానమీ అవ్వాలి అంటే చాలా కాలం పడుతుంది. గత 3 సంవత్సరాల నుంచి రష్యా అదే పనిలో ఉంది. తమ ఎకానమీని ఎంత స్ట్రాంగ్ అండ్ స్టేబుల్గా చేసుకున్నారు అంటే వీళ్ళు ఏ దేశంతో అయినా లాంగ్ టైం 10-20 సంవత్సరాలు కంటిన్యూగా యుద్ధం చేయగలరు. ఇప్పుడు రష్యా పైన ఎన్ని శాంక్షన్లు వేసినా, ఎన్ని టారిఫ్లు వేసినా వాళ్ళకు ఎటువంటి ఫరక్ పడదు. అందుకే యూరప్ దేశాలు ఇప్పుడు భయపడుతున్నాయి. రష్యా ఇప్పుడు కేవలం యూక్రెయిన్ని మాత్రమే కాదు, యూరప్ మొత్తాన్ని టార్గెట్ చేస్తుంది. రష్యా మొదటి టార్గెట్ పోలాండ్. ఈ పోలాండ్ బెలారూస్ అండ్ యూక్రెయిన్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఈ బెలారూస్ రష్యాకు చాలా క్లోజ్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి రష్యా ప్లాన్ ఏమిటంటే యూక్రెయిన్ని వాళ్ళు ఎలాగో మెల్లమెల్లగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు, ఇదిగో ఇటు సైడ్ నుంచి. ఇక డైరెక్ట్గా పోలాండ్ని టార్గెట్ చేసి ఆ దేశాన్ని ఓడించగలిగితే మిగతా యూరప్ దేశాలన్నీ భయంతో వణికిపోతాయి. వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఒక పోలాండ్ని ఓడిస్తే మిగతా దేశాలు ఆటోమేటిక్గా వీక్ అవుతాయి. మీరు ఇక్కడ మ్యాప్లో చూడండి. వన్స్ ఈ పోలాండ్ కొలాప్స్ అయితే రష్యా నెక్స్ట్ టార్గెట్ యూరప్ ఎకనామిక్ పవర్ అయిన జర్మనీ. ఇలా రష్యా మెల్లమెల్లగా యూరప్ మొత్తాన్ని ఆక్రమించే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ యూరప్ మొత్తాన్ని ఆక్రమించడం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా యూరప్ అండ్ రష్యా మధ్య భీకరమైన యుద్ధం జరిగే అవకాశం 100% ఉంది. యూరప్ రష్యా మధ్య యుద్ధం అయితే అందులో ఖచ్చితంగా అమెరికా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఒకసారి మీరే క్లియర్గా అనలైజ్ చేయండి. రష్యాకి యూరప్ అండ్ అమెరికాకి మధ్య యుద్ధం స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఇరాన్ రష్యాకి సపోర్ట్గా వస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే అమెరికా ఇరాన్ పైన తమ B-2 బాంబర్తో దాడి చేసింది. అండ్ ఇరాన్ పైన మరిన్ని దాడులు చేసే ప్లాన్లో అమెరికా ఉంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రష్యా పోలాండ్పై ప్రయోగించిన డ్రోన్స్ అన్నీ కూడా ఇరాన్ తయారు చేసినవి. ఈ యుద్ధంలో ఇరాన్ ఇన్వాల్వ్ అయితే మెల్లగా చైనా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. నార్త్ కొరియా కూడా రష్యాకు సపోర్ట్ చేస్తూ ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్ని దేశాలు ఒక యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది గ్లోబల్ వార్, వరల్డ్ వార్ 3కి దారితీస్తుంది. ఆ తర్వాత అది ఎప్పుడు న్యూక్లియర్ వార్గా మారుతుందో మనకు తెలియదు. ఒకవైపు ఈ గొడవ జరుగుతుంటే మరోవైపు ఇజ్రాయిల్లోని ఒక నగరంలో పాలస్తీనాకు చెందిన కొంతమంది ఉగ్రవాదులు దాడి చేశారు. అందులో 4 ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. దీనిపై ఇజ్రాయిల్ డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇది చేసింది హమాస్ అని కన్ఫర్మ్ చేసింది.
ఈ హమాస్ లీడర్లు ఎక్కడ ఉన్నారో తెలుసా? దీనిపై ఇజ్రాయెల్ డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి అది చేసింది హమాస్ అని కన్ఫర్మ్ చేసుకుని హమాస్ లీడర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని దాడి చెయ్యాలి అని ప్లాన్ చేసుకుంది. అయితే హమాస్ ఉగ్రవాదుల లీడర్లు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఖాతర్లో. దాంతో ఇజ్రాయిల్ ఏమాత్రం ఆలోచించకుండా, ఎవడికి భయపడకుండా డైరెక్ట్గా తమ ఫైటర్ జెట్స్ని ఖాతర్కి పంపి ఖాతర్ సిటీ పైన దాడి చేసింది. ఇప్పుడు ఇజ్రాయిల్ ఖాతర్ మధ్య కూడా పెద్ద ఎత్తున యుద్ధం జరిగే అవకాశం ఉంది. ప్రజెంట్ మీరు వరల్డ్ వైడ్గా ఎటు చూసుకున్నా అన్ని వైపులా గొడవలు, డిస్ట్రక్షన్, యుద్ధమే కనిపిస్తుంది. మన ఇండియా పక్కన ఉన్న బంగ్లాదేశ్లో అక్కడి జిహాదీలు, ఇస్లామిస్టులంతా కలిసి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ దేశాన్ని సర్వనాశనం చేశారు. రీసెంట్గా నేపాల్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ దేశమే సర్వనాశనం కాబోతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఆ దేశ బాగోగులు చూసుకోవడానికి ఒక పర్టికులర్ మెకానిజం అనేది లేదు. ప్రజలు, ఎస్పెషల్లీ అక్కడి స్టూడెంట్స్ లా అండ్ ఆర్డర్ని తమ చేతిలో తీసుకున్నారు. పెద్ద పెద్ద మాల్స్ని, షాప్స్ని, ప్రైవేట్ కంపెనీస్ని తగలబెడుతున్నారు. ఈవెన్ ఆ దేశంలో అపోజిషన్ పార్టీ కూడా లేకుండా పోయింది. నేపాల్ భవిష్యత్తు ఖచ్చితంగా అంధకారం కాబోతుంది. ఆ దేశం రికవర్ కావడానికి చాలా సమయం పడుతుంది. అండ్ ఇటు చూస్తే యూరప్ వర్సెస్ రష్యా యుద్ధం స్టార్ట్ కాబోతుంది. అమెరికా ఏమో వెనుజులా పైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్ ఏమో గాజా, పాలస్తీన్పై దాడులు చేస్తూనే ఇప్పుడు ఖాతర్ పైన కూడా దాడి చేసింది. ఓవరాల్గా పరిస్థితులు చూస్తుంటే మన అంతం దగ్గర పడింది. వరల్డ్ వార్ 3 చాలా దగ్గరగా ఉంది అనిపిస్తుంది. ఒకవేళ యూరప్ వర్సెస్ రష్యా యుద్ధం స్టార్ట్ అయితే మన ఇండియా ఎవరిని సపోర్ట్ చేయాలి? ఎటువైపు ఉండాలి? లేదా ఎవరికి సపోర్ట్ చేయకుండా కామ్గా ఉంటే బెటరా? ఒకవేళ యూరప్ వర్సెస్ రష్యా యుద్ధం స్టార్ట్ అయితే దాని ఇంపాక్ట్ మన ఇండియా పైన భారీగా ఉంటుంది. అప్పుడు యూరప్ కూడా అమెరికాతో కలిసి మన పైన శాంక్షన్లు, టారిఫ్లు వేసే అవకాశం ఉంది. దాంతో మన ఎకానమీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. మొత్తంగా ఈ ట్రంప్ పుణ్యమా అని ఎంతో అంత పీస్ఫుల్గా ఉన్న ఈ ప్రపంచం ఇప్పుడు వరల్డ్ వార్ 3కి మరింత దగ్గరైంది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. ఒకవేళ గ్లోబల్ వార్ స్టార్ట్ అయితే అందులో ఇండియా రోల్ ఎలా ఉండబోతుంది? మన ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? మన ఇండియా ఎవరిని సపోర్ట్ చేయాలి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా మాతో షేర్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.